హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో రాత్రి కురిసిన వర్షానికి రోడ్లన్నీ కూడా వరద నీటితో నిండిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బండ్లగూడలోని రాత్రి కురిసిన వర్షానికే నాలాలు పొంగి వరద నీరు రోడ్ల మీదకు వచ్చి చేరింది. దీంతో రాకపోకలకు సాగించడానికి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. రాత్రి వర్షం దంచుకొట్టింది. నగరంలోని చాలా ప్రాంతాలలో తెల్లవారుజాము వరకు కూడా పరిస్థితి అస్తవ్యస్తంగానే ఉంది. ఎక్కడికక్కడ కూడా రోడ్ల మీద వరద నీరు నిలిచిపోయింది. ఇక లోతట్టు ప్రాంతాలలోని రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి. ప్రస్తుతం మనం బండ్లగూడలో ఉన్నాము. ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కనుక గమనిస్తే మొత్తంగా ఈ డ్రైనేజీ వాటర్, వరద నీరు ఇదంతా కూడా రోడ్ల మీదకి చేరిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. సో ప్రజెంట్ మనం ఉన్నటువంటి బండ్లగూడలో ఈ ఏరియాలోకి పైన ఉన్నటువంటి కాళీ మందిర్ నుంచి వరద నీటి ఫ్లో అనేది వస్తున్నట్లుగా కూడా స్థానికులు తెలుపుతున్నారు. గత 5-10 సంవత్సరాల నుంచి వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇదే విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని కూడా చెప్తున్నారు. ఇక నిన్న రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షానికి నాలాలన్నీ కూడా పొంగి పొర్లాయి. మ్యాన్ హోల్స్ అన్ని కూడా పొంగి రోడ్ల మీదకి వర్షపు నీరంతా కూడా వచ్చి చేరింది. దీంతో పాటుగా డ్రైనేజీ నీరు కూడా కలిసిపోయి ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ పెద్ద నాలా నుంచి మనకి వరద నీరంతా కూడా రోడ్ల మీదకే వచ్చి చేరుతుంది. దీంతో పాటుగా ఇక్కడ స్థానికులు తెలిపినటువంటి వివరాల ప్రకారము కాళీ మందిర్ నుంచి ఏదైతే వరద నీరు వస్తుందో ఆ వరద నీరంతా కూడా ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి పైప్ లైన్ చిన్నగా ఉండటం వల్ల వరద నీరంతా కూడా ఫ్లో మొత్తం పైకి వస్తుందని కూడా చెప్తున్నారు. దీంతో ఈ రోడ్లన్నీ కూడా మనకు వరద నీరుతోటి నిండిపోయి కనిపిస్తున్నాయి. ఫ్లో అంతా కూడా మనకి రోడ్ల మీదకే వస్తుంది. దీంతో రాకపోకలు సాగించడానికి స్థానికులైతే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే విధమైనటువంటి పరిస్థితిని తాము ఎదుర్కొంటున్నామని, వర్షాకాలం వచ్చిందంటే చాలు వర్షాలు కురుస్తున్నటువంటి సమయంలో బయటికి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఉంటున్నాయని కూడా ఇక్కడ ఉంటున్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి మాట. ఈవెన్ వర్షాకాలంలో కాకుండా కూడా ఎండాకాలంలో కూడా చిన్న వర్షం వచ్చినా కూడా ఈ ప్రాబ్లం అనేది కంటిన్యూస్గా వస్తుంది. ఈ ప్రాబ్లం అనేది పైప్ లైన్, డ్రైనేజ్ పైప్ లైన్ అనేది 20 years 30 years బ్యాక్ వేసింది కాబట్టి అది ఫ్లో ఎక్కువయ్యి ఓవర్ఫ్లో అవుతుంది. దానివల్ల మేము ఎన్నోసార్లు మున్సిపాలిటీలో కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు చర్య తీసుకోలేదు. ఏమన్నా అంటే ఫండ్స్ లేవు అని అంటారు. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఫండ్స్ లేవు అని ఇదే సమాధానం వస్తుంది. చిన్న అంటే ఇక్కడ నుంచి ఒక 200 meters 300 meters వేస్తే ఇది సాల్వ్ అవుతుంది. మేమంతా ట్యాక్సులు కడుతున్నాం రెగ్యులర్గా, మాకెందుకు సౌలత ఇయ్యరు? ఒక్కసారి మనం విజువల్స్ ను కూడా చూడొచ్చు. ఇక్కడ వరకు రోడ్డు వేయడం జరిగింది. సో ఇక్కడ వరకు వాటర్ ఫ్లో అంతా కూడా నీట్ గా అక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంది. అయితే ఇక్కడ నుంచి సో ప్రజెంట్ ఇక్కడ మనం ఉన్నాము, ఇక్కడ నుంచి కిందికి మళ్ళీ సో ఈ వరద నీరు అంతా కూడా ఇక్కడ చేరిపోయి సడన్ గా వెహికల్స్ వచ్చినప్పుడు ఈ రోడ్డు సరిగ్గా ఉందో లేదో కనిపించక ప్రమాదాల బారిన పడేటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పుకోవచ్చు. సో ఒకసారి ఫ్లో అంతా కూడా మనం గమనించినట్లయితే కూడా మొత్తంగా డ్రైనేజీ వాటర్, వరద నీరు ఈ రెండు కూడా కలిసిపోయి అక్కడి వరకు సీసీ రోడ్ వేయడం జరిగింది. అక్కడ నుంచి మొత్తంగా కూడా మట్టి రోడ్డు, అదేవిధంగా కంకర అంతా తేలిపోయింది. సో దీనివల్ల ఎవరైతే తెలియని వారు ఈ ఏరియాకి వచ్చినప్పుడు అక్కడి వరకు కరెక్ట్గానే వచ్చి అక్కడి నుంచి మళ్ళీ అదుపు తప్పి కింద పడిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇక్కడి నుంచి కనుచూపు మేరలో కనిపిస్తున్నటువంటి ఆ లాస్ట్ వరకు కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికక్కడ మట్టి, కంకర రోడ్డు అంతా రోడ్డు మీదే తేలిపోయి వరద నీరుతోటి పూర్తిగా నిండిపోయి అయితే మనకు కనిపిస్తుంది. దీంతో పాటుగా అటువైపు కూడా చూడొచ్చు. సో ఆ కాలువ మొత్తం వరద నీరుతోటి నిండిపోయింది. ఎక్కడికక్కడ మట్టిని కూడా పక్కన వేయడం జరిగింది ఆ ఫ్లో అంతా రోడ్డు మీదకి రాకుండా ఉండడానికి. కానీ ఒకసారి అటువైపు గమనించినట్లయితే కూడా పైనుంచి వస్తున్నటువంటి ఆ ప్రెషర్ ఏదైతే ఉందో అక్కడి వరకు వచ్చేసరికి ఎక్కువైపోయి మొత్తంగా వరద నీరు అంతా కూడా అటువైపు నుంచి సైడ్కి వచ్చేస్తుంది. సో సైడ్కి వచ్చేసి ఈ రోడ్డు అంతా కూడా మొత్తం వరద నీరుతో అయితే నిండిపోయింది. నగర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కూడా చాలా లోతట్టు ప్రాంతాలలో ఇదే విధమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సాధారణంగానే హైదరాబాద్ లో మనకి 5 నిమిషాల పాటు భారీ వర్షం కురిస్తే ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తూ ఉంటాయి. ఇక లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలైతే బిక్కుమంటూ వాళ్ళు గడుపుతూ ఉంటారు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధమైనటువంటి వర్ష సూచనని వాతావరణ శాఖ అయితే జారీ చేసింది. ఇక గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిపింది. అత్యవసరం అయితే తప్ప వర్షం కురుస్తున్నటువంటి సమయంలో బయటకు రాకూడదు అని కూడా అధికారులు పదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. విడుదల శ్రీనివాస్తో అంచు